వేల కిలోమీటర్లు పుణ్యక్షేత్రాల సందర్శన చేసి గృహాలకు గంగాజలం తీసుకురావడాన్ని భక్తులు అదృష్టంగా భావిస్తారు. కానీ అంతటి మహాభాగ్యం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రంలో కొలువైన శ్రీ 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 సోమనాథేశ్వర జ్యోతిర్లింగేశ్వర స్వామి ఆలయంలో లభించడం ఆ ముక్కంటీశ్వని మహిమే. భక్తులు తమ వెంట తీసుకొచ్చిన శుద్ధ పవిత్ర జలంతోనే శ్రీ సోమనాథేశ్వర స్వామిని మీరే స్వయంగా అభిషేకించుకునే అద్భుత అవకాశం ఈ పుణ్య ప్రదేశంలో మాత్రమే ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లోని భక్తులు కుటుంబ సమేతంగా ఇక్కడికి విచ్చేసి శివ సాయుధ్యంతో గడుపుతూ ఉన్నారు. ఇక వారి గృహాల నుంచి తీసుకొచ్చేది సాధారణ జలమే అయినా మనసా వాచ శివయ్యను తలుచుకుంటూ అభిషేకించడం వలన ఆ సాధారణ జలం శివయ్య మహిమతో ఈ పుణ్యక్షేత్రం మహత్యంతో గంగాజలమంతా పవిత్రతను పొందుతుంది. అందుకే సుదూర ప్రాంతాల నుంచి సైతం భక్తులు ఇక్కడికి వస్తూ శ్రీ సోమనాథేశ్వరుడి సేవలో తరించి వారి మనోభిష్టాలను నెరవేర్చుకుంటూ ఉన్నారు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారికమేవ బంధనాత్ మృత్యోర్ముక్షేమమృతాత్. ఓం శ్రీ మహానమస్తే భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రిపురాంధకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ. ఓం అపవిత్రో పవిత్రో నాం సర్వావసుతో. ఓం శతమానం భవతి శతాయు పురుష శతవేంద్రియ ఆయుష్యవేంద్రియే ప్రతిష్టతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి. యోగజరపతి నీలగ్రీవ విలోహితముదైనం గోపాద్రిజన్నత్రిజందహార్యః ఉదైనం విశ్వా భూతాని సదృష్టముడయాదినః నమోస్తు నీలగ్రీవాయ నమోస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీడజదోయ స్వరూపానం తేభ్యోగరం నమః. శతమానం భవతి శతాయుత్ప్రశితేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. నవో నవో భవతి జాయమానో నామ కీదృశామిత్యగ్రే భాగం దేవేభ్య విదదాత్యాయన్న ప్రచంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. సోమనాథ జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవతా దివ్య అనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఓం శతమానం భవతి శతాయు పురుష శతవేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. శ్రీ సోమనాథ జ్యోతిర్లింగేశ్వర స్వామి దివ్య అనుకూల్యత ఫలసిద్ధిరస్తు తథాస్తు. భక్తి మార్గాన్ని సేవా మార్గాన్ని ఒకే చోట కల్పిస్తున్న అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం వంటి మరో క్షేత్రం దేశంలోని ఎక్కడా లేదనేదే అతిశయోక్తి కాదు. ఇక్కడ ఎవరికి ఏమీ కాని వందల మంది అనాథలు జీవిస్తూ ఉన్నారు. వారికి సేవ చేసుకోవడం కూడా మనకు అదృష్టమే కదా. అందుకే కుటుంబ సమేతంగా ఈ పవిత్ర ప్రదేశానికి వచ్చి శ్రీ సోమనాథేశ్వర స్వామిని అభిషేకించిన చేతులతోనే ఈ నిర్భాగ్యులకు తోచిన సాయం చేసి అద్భుతమైన ఫలితాలను పొందండి. మీరు శివయ్యకు అభిషేకించిన జలాన్ని గృహాల్లో చల్లుకొని గృహ సంబంధిత దోషాల నుంచి బయటపడి సుఖ సంతోషాలతో జీవించండి.